రోజు ఒకేలాంటి రసం తింటే మీకు బోర్ రావట్లేదు. సో ఈరోజు ఈ రసాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 3 గుప్పిళ్ళ కందిపప్పుని నానబెట్టుకోండి. నానబెట్టుకున్న దాకా ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని ఒక 3 లేదా 4 ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వాటర్ వేసి 3 విజిల్స్ ఉడికించుకోండి. బాగా పండిన టమాటాలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసుకుని ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి. దీంట్లో తగినంత వాటర్ పోసుకుని కుక్కర్లో ఉడికించిన తర్వాత కొంచెం వాటర్ వచ్చింది కదండి, ఈ వాటర్ని కూడా దీంట్లో వేసేసి పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకుని తగినంత వాటర్ని వేసి ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకుని తుంచి వేసుకుంటే కరివేపాకు చాలా ఫ్లేవర్గా ఉంటుందండి. సో ఇలా తుంచి వేసుకుని ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇంగు వేసుకుని తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి రసం. పైన కొత్తిమీర జల్లుకుని వేడివేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్.